ఓం సాయిరామ్. ఈరోజు సాయి స్ఫూర్తిలో సంపాదించినది వెంటరాదు, దాన ఫలితం వీడిపోదు. మరి మన జీవకోటికే లేని బుద్ధి అనే అపూర్వ వరాన్ని మరి ఎక్కడా కూడా ఏ జీవికి లేకుండా భగవంతుడు మానవులకు ప్రసాదించారు. ఈ బుద్ధిని ఉపయోగించి అశాశ్వతమైన ఈ శరీరం ద్వారా శాశ్వతమైన పరమపదం మనం పొందవచ్చు. కానీ మనిషి కళ్ళకు స్వార్థం అనే పొరలు కమ్మి ధనము, భోగాలు విభ్రమాన్ని కలిగిస్తూ ఉన్నాయి. సంపాదించిన కొద్దీ ఇంకా సంపాదించాలని, అనుభవించిన కొద్దీ ఇంకా భోగాలు అనుభవించాలని దురాశ బలపడుతుంది. ఈ ఆరాటంలో సంపాదించిందంతా ఏం చేస్తాం అనే ఆలోచన మనిషికి రాదు సరికదా. విచిత్రం ఏమిటంటే ఎవరైనా సరే చనిపోయినప్పుడు కలిగిన శ్మశాన వైరాగ్యం ఇంటికి చేరేలోగానే అంతరించి మళ్ళీ మనం ధన సంపాదనలో పడిపోతూ ఉన్నారు నేటి మనుషులు. ధనానికి 3 లక్షణాలు ఉన్నాయి: భోగం, దానం, నాశం. ఈ 3 కూడా